వంకాయ, కోడిగుడ్డు, ఎండు చేప కూర ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేయండి. పసుపు వేసిన దాంట్లో ఎగ్స్ వేసి వేయించి పక్కకు తీసుకోవాలి. అదే ఆయిల్లో వేడి నీళ్ళల్లో నానబెట్టి కడిగి పెట్టుకున్న ఎండు చేప ముక్కలు వేసి వాటిని ప్లేట్లోకి తీసేయండి వేయించి. తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని వేసి ఆయిల్లో వేగనివ్వండి. వేగుతున్నప్పుడు కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, అల్లం పేస్ట్ వేసి వేయించండి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించిన తర్వాత ఉప్పేసి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అదే ఆయిల్లో వేయండి. ఉప్పేసి ఎందుకు కట్ చేసుకోవాలంటే వంకాయ ముక్కలు కండ్ర వస్తాయి. కలిపి 2-3 సార్లు కలిపి దాన్ని మూత పెట్టి పెట్టండి పక్కకి. బాగా మగ్గిపోయిన తర్వాత వంకాయ బాగా మగ్గింది అనుకున్నప్పుడు కారం వేసి కారం పచ్చివాసన పోయేదాకా వేగనిచ్చి నీళ్ళు పోయాలి. నీళ్ళు మరుగుతున్నప్పుడు ఎగ్గు, ఎండు చేపలు దాంట్లో వేసేసి కలపండి. 2 సార్లు కలిపి మూత పెట్టి మరగనివ్వండి మొత్తం. మన టేస్ట్కి తగ్గట్టు చూసుకొని సాల్ట్ కావాలంటే కొంచెం వేసుకోండి. తర్వాత కొంచెం గరం మసాలా, కొత్తిమీర చల్లుకొని దగ్గరికి అయినాక దించేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.